నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మొత్తానికి ఇజ్రాయెల్ అనుకున్నది సాధించింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భయంకరమైన దాడిలో తాత్కాలికంగా సక్సెస్ అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో వారు సాధించిన విజయంగా ఆ రోజు భావించి ఉండవచ్చు. కానీ కాలం తిరిగేసరికి ఆ ఒక్క దాడే హమాస్ నాశనానికి, చివరకు వారు సొంతంగా పట్టుకున్న ఆయుధాలను, ఇన్నేళ్లు నిర్మించుకున్న ఆర్మీ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా వదులుకోవడానికి ప్రధాన కారణమైంది. 2 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, విధ్వంసకరమైన పోరాటం తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కొట్టిన దెబ్బలకు తాళలేక చివరకు హమాజ్ ఆయుధాలను వదులుకోవడానికి సిద్ధపడక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ పీస్ వేదికగా జరిగిన చర్చల్లో హమాజ్ సహా ఇతర పాలస్తీనా వర్గాలు తమ వద్ద ఉన్న ఆయుధాలన్నిటినీ అప్పగించడానికి, తమ సైనిక వ్యవస్థను రద్దు చేసుకోవడానికి అధికారికంగా అంగీకరించాయి. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ సాధించిన చారిత్రాత్మక దౌత్య సైనిక విజయం అని చెప్పుకోవచ్చు. ఈ విజయం వెనుక ఇజ్రాయెల్ నిఘా వర్గం, మొసాద్ వ్యూహాలతో పాటు ఆ దేశ డిఫెన్స్ ఫోర్సెస్ పోరాటాలు చాలా కీలకం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యాలు రెండు. ఒకటి, తమ బందీలను విడిపించుకోవడం. 2, హమాజ్ సైనిక పాలనా సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికలను పరిశీలిస్తే ఇజ్రాయెల్ తను అనుకున్న లక్ష్యాన్ని దాదాపు సాధించినట్లే అనిపిస్తోంది. బోర్డ్ ఆఫ్ పీస్ ప్లాన్ ప్రకారం హమాజ్ తన వద్ద ఉన్న భారీ ఆయుధాలు, క్షిపణులు, రాకెట్లు, సొరంగాలతో పాటు ఆయుధ తయారీ కేంద్రాల జాబితాను నివేదించి వాటిని ఒక క్రమ పద్ధతిలో అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఆయుధాలను ఒక జాతీయ కమిటీ సమక్షంలో అంతర్జాతీయ తనిఖీ సంస్థ పర్యవేక్షణలో భద్రపరుస్తారు. బయటకు చూడటానికి ఇవి థర్డ్ పార్టీ లేదా మధ్యవర్తిత్వ కమిటీల వద్ద భద్రపరచడం లేదా స్టోరేజ్ అని పిలుచుకున్నప్పటికీ లోతుగా విశ్లేషిస్తే ఇది హమాజ్ను శాశ్వతంగా నిరాయుధులను చేయడమే అన్న విషయం స్పష్టమవుతోంది. సైనిక కోణంలో చూస్తే ఒక తీవ్రవాద సంస్థ లేదా మిలీషియా వద్ద ఉన్న ఆయుధాలను తీసుకెళ్లి ఒక మూలన పడేస్తే అవి కొన్నాళ్లకు తమంత తామే పనికిరాకుండా పోతాయి. ఆయుధాలు, క్షిపణులు, రాకెట్లు అనేవి నిరంతరం నిపుణుల పర్యవేక్షణలో మెయింటెనెన్స్ చేయాల్సిన వస్తువులు. వాటికి నిరంతర ఆయిల్ సర్వీసింగ్, పార్ట్ల మార్పిడి, సాంకేతిక పరీక్షలు అవసరం. ఒకసారి ఆయుధాలను హమాస్ చేతి నుంచి లాక్కొని ఏదో ఒక నిల్వ కేంద్రంలో పడేసిన తర్వాత వాటిని పనిచేసే పద్ధతిలో ఉంచే సాంకేతికత గాని, అనుమతి కానీ హమాస్కు ఉండదు. కాలం గడిచే కొద్దీ ఆయుధాలలో ఉండే పేలుడు పదార్థాలు దెబ్బతింటాయి, తుప్పుపట్టి లోపలి మెకానిజమ్స్ పాడవుతాయి. అంటే సాంకేతికంగా ఇవి మధ్యవర్తుల వద్ద నిల్వ ఉన్నప్పటికీ వ్యవహారికంగా హమాజ్ తమ సైనిక సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోయినట్టే. దీంతో ఇకపై గాజాలో హమాజ్ అనే సైనిక శక్తి ఉండదు, రాకెట్ దాడుల బెడద ఉండదు. ఇది ఇజ్రాయెల్ పౌరులకు దశాబ్దాల తర్వాత లభించిన అతిపెద్ద భద్రతా హామీ అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 7న హమాస్ చేసిన అతిపెద్ద పొరపాటు ఇజ్రాయెల్ నిశ్చయాన్ని, సాంకేతిక బలాన్ని తక్కువ అంచనా వేయడమే. ఆ రోజు వారు చేసిన దాడి ఇజ్రాయెల్ను కోలుకోలేని దెబ్బతీస్తుందని అనుకుంటున్నారు, కానీ అది వారి స్వంత నాశనానికి నాంది అని గ్రహించలేకపోయారు. ఇజ్రాయెల్ జరిపిన ఎదురుదాడితో హమాజ్ అగ్ర నాయకత్వం అంతమైంది. సంస్థ చీఫ్ గా ఉన్న ఇస్మాయిల్ హనియేను ఇరాన్లో లేపేయడం నుంచి అందులోని కీలక వ్యక్తులైన యహ్వా సిన్వర్, మహమ్మద్ డైఫ్ వంటి సీనియర్ కమాండర్లు మట్టిలో కలిసిపోయారు. ఈ ఎదురు దెబ్బతో నాయకత్వం కోల్పోయి, సరఫరా వ్యవస్థలు తెగిపోయి, సొరంగాలు ధ్వంసమై, ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలోనికి నెట్టబడిన హమాస్కు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఆర్థికంగా, రాజకీయంగా మరింత దెబ్బతీయడానికి అంతర్జాతీయ రౌండ్ టేబుల్ చర్చల్లో హమాస్కు స్పష్టమైన హెచ్చరికలు వెళ్ళాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదులుకోవడానికి అంగీకరించక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అక్టోబర్ 2025లో ప్రారంభమైన శాంతి చర్చలు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరాయి. ఈ ఒప్పందం ప్రకారం గాజాలో పాలన ఇకపై హమాస్ చేతిలో ఉండదు. ఒక కొత్త సాంకేతిక నిపుణులతో కూడిన టెక్నోక్రాటిక్ పాలన అక్కడ ఏర్పాటు కాబోతోంది. హమాస్ తన పాలనాధికారాన్ని జూలైలోనే వదులుకోగా
ఇప్పుడు తన చేతిలో ఉన్న తుపాకులను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రారంభంలో హమాజ్ పోలీసు బలగాలు తమ వద్ద ఉన్న చిన్నపాటి ఆయుధాలను అప్పగిస్తాయి. ఆ తర్వాత భారీ ఆయుధాలు, క్షిపణులను అప్పగించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియను అంతర్జాతీయ పరిశీలన కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే వారి వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. హమాజ్ వద్ద ఉన్న చివరి ఆయుధం కూడా కింద పడే వరకు, వారి సొరంగ మార్గాలు పూర్తిగా మూతపడే వరకు తమ దళాలు గాజాలోని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి లేదా ఎల్లో లైన్ అని పిలువబడే బఫర్ జోన్ నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ పాలకవర్గంలో కొందరు నాయకులు హమాజ్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఈ ఒప్పందాన్ని కూడా నమ్మకూడదని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాజ్ స్వయంగా ఆయుధాలను వదిలేసుకోవడం అనేది ఇజ్రాయెల్కు యుద్ధ రంగంలో సాధించిన విజయం కంటే దౌత్యపరంగా సాధించిన అతిపెద్ద విజయంగానే భావించాలి. యుద్ధం చేసే ఆయుధాలను ధ్వంసం చేయడానికి ఎంతో మంది సైనికుల ప్రాణాలు, బిలియన్ల కొద్దీ నిధులు అవసరమవుతాయి. కానీ ఒప్పందం ద్వారా హమాజే స్వయంగా తమ ఆయుధాలను అప్పగించేలా చేయడం ఇజ్రాయెల్ నైతిక వ్యూహాత్మక గెలుపుకు నిదర్శనం. గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ నగరాలు ఇన్నాళ్ళు నిత్యం రాకెట్ భయంతో బతికేవి. ఏ క్షణంలో సైరన్ మోగుతుందో, ఏ క్షణంలో రాకెట్ వచ్చి పడుతుందో అని సరిహద్దు పౌరులు అల్లాడిపోయేవారు. కానీ ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలై హమాజ్ నిరాయుధీకరణ పూర్తయితే గాజా నుంచి ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశమే ఉండదు. హమాజ్ మాత్రమే కాదు, గాజాలోని ఇతర చిన్న చిన్న ముఠాలు, మిలీషియాలు కూడా తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించాల్సిందే అని ఒప్పందంలో స్పష్టంగా రాశారు. అంటే గాజా ఇకపై తీవ్రవాదానికి స్థావరంగా మారే అవకాశమే లేకుండా ఇజ్రాయెల్ ఒక పక్కా వ్యూహాన్ని పూర్తి చేసింది. హమాస్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఇదొక క్లిష్టమైన చర్చ అని, తాము ఆయుధాలను ఇజ్రాయెల్కు అప్పగించడం లేదని ఒక జాతీయ కమిటీ వద్ద భద్రపరుస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఒక పోరాట సంస్థ చేతిలో ఆయుధం లేనప్పుడు దాని ఉనికికే అర్థం లేకుండా పోతుంది. మిలిటెంట్ గ్రూప్గా గుర్తింపు పొందిన హమాజ్ ఇప్పుడు ఆయుధాలు లేక, కనీసం వాటిని మెయింటైన్ చేసుకునే వెసులుబాటు లేక సాధారణ రాజకీయ గుంపుగా మారిపోవడము లేదా కాలక్రమేణా కనుమరుగైపోవడము జరుగుతుంది. ఆయుధాలు లేని హమాజ్ పళ్ళు లేని పాముతో సమానం. ఈ మొత్తం పరిణామం అక్టోబర్ 7 నాటి విషాదకర దాడులకు కాలం ఇచ్చిన సరైన సమాధానం. హమాజ్ నాయకులు ఆ రోజు ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి చేసిన ఆకృత్యాలు చివరకు వారి సొంత భూభాగంలోనే వారి సైనిక ఉనికిని శాశ్వతంగా సమాధి చేశాయి. ఈజిప్ట్, ఖతార్, టర్కీ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించినప్పటికీ ఇజ్రాయెల్ విధించిన కఠినమైన షరతుల ముందే ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ స్టెబిలైజేషన్ ఫోర్స్ రాక, పాలస్తీనా కొత్త పోలీసు వ్యవస్థ ఏర్పాటు, ఇవన్నీ కూడా హమాజ్ నీడ పడకుండానే జరగబోతున్నాయి. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ప్రణాళికలో అత్యంత క్లిష్టమైన అధ్యాయం హమాజ్ ఆయుధాలను వదులుకోవడమే. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఈ ఒప్పందం పక్కాగా అమలు జరిగి హమాజ్ వద్ద ఉన్న ప్రతి తుపాకీ, ప్రతి రాకెట్ ఒకసారి డిపోలకు చేరితే మెయింటెనెన్స్ లేక అవన్నీ వ్యర్థంగా మారిపోతాయి. దాంతో గాజా భూభాగంపై హమాజ్ సైనిక శకం శాశ్వతంగా ముగిసినట్లే. అక్టోబర్ 7న విరవీగిన ఒక తీవ్రవాద సంస్థ కొన్నేళ్లలోనే తమ ఆయుధాలను తామే స్వయంగా వదిలేసుకునే పరిస్థితికి దిగజారిపోవడం ఇజ్రాయెల్ సాధించిన చారిత్రాత్మక విజయానికి సజీవ సాక్ష్యం.